శారద మాత్రం మనసులో భూమిని ఎలాగైనా సరే బ్రతికించుకోవాలి. ఏం చేస్తే భూమి బ్రతుకుతుందో నాకు అర్థం కావటం లేదు. కానీ నేను ఎలాగైనా భూమిని బ్రతికించుకుని తీరుతాను అని అంటూ వెంటనే శారద అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కడికమ్మా, ఎక్కడికి? లేదురా, నేను ఇప్పుడే వస్తాను అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే, అమ్మ ఆగమ్మా, నేను కూడా వస్తాను అని అంటూ వెంటనే పూరి కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా వచ్చావేంటి? ఏమైందమ్మా? భూమి ఎలాగైనా బ్రతకాలి, కానీ మన చేతిలో లేదు కదమ్మా, మనం ఏం చేయలేం కదా. భూమి బ్రతకడం కోసం ఆ శివయ్యకు మొక్కును చెల్లించాలని అనుకుంటున్నాను. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు? ఆ దేవుడికి నువ్వు మొక్కు చెల్లించుకోవడం ఏంటి? డాక్టర్ ఏం చెప్పారు? ఆ దేవుడు దయ అని చెప్పారు కదా, అందుకే ఆ దేవుణ్ణి నమ్ముతున్నాను. ఎలాగైనా సరే భూమి బతకడం కోసం నా మొక్కుని నేను చెల్లించి తీరుతాను. అమ్మ ఒక్క క్షణం అన్నయ్యతో మాట్లాడి వద్దు, వాడితో మాట్లాడడానికి ఏం లేదు. ఇప్పుడే నేను గుడికి వెళ్తాను. సరే అమ్మా పద, నేను కూడా వస్తాను అని అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఇక శివయ్య దగ్గరికి వెళ్ళి శారద ఇలా మొక్కుకుంటూ ఉంటారు. భూమి ఎలాగైనా బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఎప్పుడు మా కుటుంబం గురించి భూమి ఆరాటపడుతుంది. అలాంటి మంచి మనిషికి చావు ఉండకూడదు, బ్రతకాలి, బ్రతికి తీరాలి. ఎంత కష్టమైనా పడతాను, కానీ భూమిని మాత్రం నువ్వే బ్రతికించాలి. పంతులు గారు, నేను మొక్కు చెల్లించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సరే అమ్మా, కానీ 108 మెట్లకు పసుపు కుంకుమ పెట్టి మోకాళ్ళతో నడవాలి. నేను పెడతాను, నా మొక్కుని నేను చెల్లించుకుంటాను అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళి మెట్లకు పసుపు కుంకుమ బొట్టు పెట్టి అలా నడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గోరింటాకు అపూర్వ దగ్గరకు వచ్చి, అమ్మాయి ఆ భూమి బతకడం కోసం ఆ శారద గుడిలో మొక్కు చెల్లించుకుంటుంది. మొక్కు పూర్తయితే ఖచ్చితంగా ఆ శివయ్య మృత్యుంజయుడిగా బ్రతకాలని వరం ఇస్తాడు కదా, ఆ వరాన్ని ఇప్పుడు చేయబోతుంది. ఏంటి పిన్ని, ఏమంటున్నావు? అవును, అందుకే కదా ఆ విషయం చెప్పడం కోసం వచ్చాను. ఎలాగైనా సరే మనం ఆపి తీరాలి. ఇదంతా వర్కౌట్ అవుతుంది అంటావా పిన్ని? ఏమో చెప్పలేం. నిజంగా ఆ దేవుడి అనుగ్రహం ఉంటే ఆ భూమి బ్రతికితే, లేదు బ్రతకకూడదు. అలా అయితే ఆ శారద పూజను నాశనం చేసి తీరుతాను. పద పిన్ని వెళ్దాం అని అంటూ వెంటనే గుడికి బయలుదేరతారు. ఇక శారద మాత్రం గుడిలో ఉన్న మెట్లకి పసుపు కుంకుమ రాస్తూ అలా వెళ్తూ ఉంటే, అంతలో అదే సమయానికి కావాలని దూరం నుండి పెద్ద రాయిని శారద తలపై విసిరేయగానే శారద వెంటనే అక్కడికక్కడే పడిపోతుంది. పూరి చూసి అమ్మా అని అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. అమ్మా నువ్వు ఇది చేయలేవమ్మా. వద్దమ్మా, లేదు పూరి, నేను చేయాలి. అంతలో పూరికి గగన్ ఫోన్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళారు పూరి? అన్నయ్య, మేము గుడిలో ఉన్నాం. అమ్మ పూజ చేస్తుంది. కానీ ఏమైంది? ఏ గుడిలో ఉన్నారు? అప్పుడు వెంటనే గబగబా పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇప్పుడు నువ్వు ఏం పూజ చేస్తున్నావు? మొక్కు చెల్లించుకుంటుంది. అన్నయ్య, భూమి బ్రతకడం కోసం ఈ మొక్కును మొదలుపెట్టింది, కానీ అమ్మ ఈ మొక్కును పూర్తి చేసేలా అనిపించట్లేదు. ముందు హాస్పిటల్కి వెళ్ళాలి. పద అమ్మ. అలా వెళ్ళకూడదు అన్నయ్య. అసలు ఏం చెప్తున్నావు? పూరి, అవును బాబు, ఆది పరాశక్తి మొక్కుకుంటే శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయురాలుగా వరం అని విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే భూమి బ్రతకడం కోసం నేను మొక్కు చెల్లిస్తాను. చెప్పండి స్వామి, నేను మొక్కు చెల్లించడానికి అర్హుడైనా ఎవరైనా చెల్లించవచ్చు, కానీ కట్టు బొట్టు ఉండాలి కదా బాబు. అలా నువ్వు ఎలా చేయగలవు? చేస్తాను పంతులు గారు. భూమి బ్రతకడం కోసం నేను ఎంత కష్టమైనా సరే ఇష్టంగా భరిస్తాను. భూమి బ్రతకడం ముఖ్యం. ఇలా చేస్తే భూమి బ్రతుకుతుందంటే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగైతే ఏర్పాట్లు చేస్తాం బాబు అనే విధంగా అంటూ ఉంటే, వెంటనే అక్కడి నుండి వెళ్ళగానే ఇక గగన్ చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని ఇక వెంటనే చేతుల్లో వెలుగుతున్న
కుండలని తల మీద కుండలను పెట్టుకుని బగబగ మండుతున్న ఆ నిప్పులపై నడవడానికి సిద్ధంగా ఉంటాడు అన్నయ్య. అమ్మేమో మెట్లకు బొట్లు పెట్టి సగం మొక్కుని తీరిస్తే నువ్వు పూర్తి మొక్కును తీరుస్తున్నావా అన్నయ్య? మొక్కును తీర్చడం కాదు, భూమి ప్రాణం నిలబడుతుందంటే ఇది నాకు చాలా తక్కువే పూరి అనే విధంగా అంటూ ఒక్క క్షణం ఆలోచించు అన్నయ్య. కాళ్ళు ఏమైపోతాయి అన్నయ్య? నాకేమైనా పర్వాలేదు, భూమి బతకాలి, బ్రతికి తీరాలి అనే విధంగా అంటూ వెంటనే ఆదిపరాశక్తిని తలుచుకుంటూ మంటల్లో అడుగు వేస్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే శారద అదంతా చూసి చాలా బాధపడిపోతూ ఉంటూ, అమ్మాయి మనం ఇలాగే చూస్తూ ఉంటే ఆ మొక్కుబడిని ఆ గగన్ తీర్చేస్తాడు. అప్పుడు ఇక ఆ భూమి కళ్ళు తెరిస్తే, లేదు పిన్ని, ఈ మొక్కుబడిని మనం ఏదో ఒకటి చేసి వాడిని క్రింద పడేలా చేయాలి. కింద పడేస్తే ఇక మొక్కుబడి చెల్లించినట్టు కాదు కదా. అప్పుడు ఆ దేవుడు కూడా వరం ఇవ్వలేడు కదా పిన్ని. అవునమ్మాయి, కానీ అలా ఎలా చేయగలవు? ఆల్రెడీ ఒక రౌండ్ పూర్తయిపోయింది కదా. ఇంకా 3 రౌండ్లు అంటే ఇక 2 రౌండ్లు మాత్రమే మిగిలున్నాయి. ఏం కాదు పిన్ని, 2 రౌండ్లు ఉన్నాయి కదా. ఈ 2 రౌండ్లలోనే కథను మొత్తం రివర్స్ చేసేస్తాను పిన్ని అనే విధంగా అంటూ వెంటనే ఇక కావాలని బొగ్గుల్లో మంట రావడం కోసం కిరోసిన్ని సైడ్కి వచ్చి పోసేస్తుంది. అప్పుడు వెంటనే మంట బాగా వస్తూ ఉంటుంది. గగన్ మాత్రం ఆగకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, ఏరా గగన్, బయటికి రారా అని శారద అరుస్తూ ఉంటుంది. కానీ గగన్ మాత్రం అలాగే నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అదంతా చూస్తున్న అందరూ కూడా ఆశ్చర్యంగా ఉండిపోతారు. ఇదేంటి పిన్ని, ఇదేం విడ్డూరం, అంత మంటలు వస్తున్నా కూడా వీడేంటి అలా భయపడకుండా అలాగే పూర్తి చేస్తున్నాడు? ఏంటో అమ్మాయి, ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఒకటి తలుస్తున్నాడు. ఆ మంటలు వాడికి తగలట్లేదేమో, అందుకే నడుస్తున్నాడేమో అని అంటూ ఉంటే, ఇక మరో వైపు మాత్రం ముంబై నుండి వచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు భూమికి. మరోవైపు గగన్ నడుస్తూ ఉంటాడు. ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. వెంటనే గగన్ నిప్పుల గుండం నుండి బయటికి రాగానే అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. బాబు, ఇక నువ్వు సంతోషంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే నువ్వు ఆదిపరాశక్తిని మెప్పించావు. ఖచ్చితంగా నీ మనసులో ఉన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆవిడెవరో కానీ ఖచ్చితంగా కళ్ళు తెరుస్తుంది. అభయహస్తం ఇస్తున్నాను, వెళ్ళు అనే విధంగా అనగానే వెంటనే పదమ్మ అని అంటూ వెంటనే హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. మరోవైపు భూమికి ఆపరేషన్ చేస్తూ ఉంటారు డాక్టర్. ఇక శరత్చంద్ర మాత్రం చాలా బాధపడిపోతూ ఉంటాడు. అంతలో డాక్టర్ బయటికి రాగానే వెంటనే గగన్, భూమి, శరత్చంద్ర, చెప్పండి డాక్టర్, ఇప్పుడు భూమి ఎలా ఉంది? భూమి బాగానే ఉందని చెప్పండి డాక్టర్ అనే విధంగా అనగానే, షీ ఈజ్ ఆల్ రైట్ అనే విధంగా డాక్టర్ చెప్పగానే ఒక్కసారిగా అందరూ సంతోషమై వారిని చూస్తూ ఉంటారు.